త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఝాన్సీ, నువ్వు అనుకున్నట్టు ప్రియాంకతో ఎంగేజ్మెంట్ నాకు చెప్పి ఫిక్స్ చేయలేదు. మార్నింగ్ నీకోసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళి నాతో తెలియకుండా తనతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఇది చెప్పడానికి నా దగ్గరకు వచ్చారా? అయినా ఈ విషయం నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను మిమ్మల్ని గౌతమ్ గారు ఈ ఎంగేజ్మెంట్ మీకు ఇష్టం ఉందా లేదా అని నేనేమీ అడగలేదే. మరి అలాంటప్పుడు నాకెందుకు చెప్తున్నారు? ఝాన్సీ, ఒక్క విషయం చెప్పు, అమ్మకి నీకేమైంది? అమ్మ నిన్ను కలిసిందా? అడుగుతుంది నిన్నే ఝాన్సీ. ఒకవేళ కలిస్తే మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావు అనిపిస్తుంది. నీ వలన నా చిన్న కొడుకు నాకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. అయితే ఈ దేవుడి సాక్షిగా అడుగుతున్నాను, గౌతమ్ని వదిలేసేయ్. ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడూ మాట్లాడను అని ప్రమాణం చేయి. చెప్పు ఝాన్సీ, అమ్మ నిన్ను కలిసిందా? లేదు, ఇప్పుడు అవన్నీ వదిలేయండి. సరే, నువ్వన్నట్టు అమ్మ కలవలేదు. మరి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? నేనైతే నా తప్పు చేస్తే నువ్వు నన్ను దూరం పెట్టినా ఒక అర్థం ఉంది. కానీ ఏ తప్పు చేయకుండా నన్నెందుకు దూరం పెడుతున్నావు? గౌతమ్ గారు ప్లీజ్ వదిలేయండి. ఝాన్సీ, నేను వదిలేయడానికి రాలేదు, కారణం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. నాకు ఈరోజు నువ్వు నాతో ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలియాలి. ఝాన్సీ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కానీ ప్రతిసారి ఆ ప్రేమకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే నీ ప్రేమను బయటికి చెప్పలేక మనసులోనే దాచుకుంటున్నావు. ఒకసారి ఇంట్లో వాళ్ళ గురించి నా ప్రేమని కాదనుకున్నావు. ఒకసారి ప్రియాంక కోసం నన్ను త్యాగం చేయాలనుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏదో కారణంతో నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. అందుకే కారణం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. నేనిప్పుడు ఏమీ మాట్లాడలేను గౌతమ్ గారు. నాకు చాలా నీరసంగా ఉంది. నేను చాలా బాధలో ఉన్నాను. ఎందుకు ఝాన్సీ, ఎందుకు బాధ? నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టడం ఎందుకు? ఏంటో నాతో చెప్తే ఇద్దరం కలిసి పరిష్కరించుకుంటాం కదా. నా మీద ఏదైనా కోపం ఉండి అవాయిడ్ చేస్తున్నావా? ఒక మనిషి మీద ప్రేమ పుట్టాలన్నా, కోపం రావాలన్నా, ద్వేషం రావాలన్నా ఇలా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేని ఎమోషనే ఉండదు. ఝాన్సీ ప్లీజ్, ఏదైనా ఉంటే నాకు చెప్పు. గౌతమ్ గారు, మీరంటున్నట్టు నా దగ్గర ఏ కారణం లేదు. అలా అని మీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. పదే పదే నా దగ్గరికి వచ్చి నన్ను విసిగించకండి. ఝాన్సీ, ఝాన్సీ ఆగు. ఝాన్సీ,
కమలా, హా? ఏమండి, ఈ టైంలో గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు? మీకేమైనా చెప్పాడా? లేదు కమలా, నాకేం చెప్పలేదు. గౌతమ్ బయటికి వెళ్తున్నాడంటేనే ఎక్కడ ఝాన్సీని కలవడానికి వెళ్తున్నాడో అని భయంగా ఉందండి. కమలా, ఇంకా అదే పనిగా ఝాన్సీని కలవడానికి ఎందుకు వెళ్తాడు? వాడికి ఎన్నో పనులుంటాయి, అవి చూసుకోవాలి కదా. ఏమోనండి, ఈ టైంలో ఏం పనులున్నాయో ఏంటో నాకైతే ఏం అర్థం కావడం లేదు. వాడొస్తాడులే, నువ్వు పద. ప్రియాంక, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఇంకా నిద్రపోలేదా? నిద్రపోవడానికి ప్రశాంతమైన మనసుండాలి కదత్తయ్యా. కానీ నాకదెక్కడుంది? అదేంటమ్మా అలా అన్నావు? ఇప్పుడేమైంది? గౌతమ్ సార్ ఏం చేస్తున్నారని ఫోన్ చేస్తే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందన్న విషయం మర్చిపోయి నా గురించి ఆలోచించొద్దు, నా మనసులో ఎప్పటికీ ఝాన్సీయే ఉంటుందని నా నంబర్ బ్లాక్ చేశారత్తయ్యా. అవునా? అలా ఎందుకు చేశాడు? అదే కదత్తయ్యా చెప్తుంది. ఈరోజు నంబర్ బ్లాక్ చేసిన వాడు రేపేమైనా చేస్తాడు, ఆ తర్వాత కంప్లీట్గా దూరం పెడతాడు. నేనిలా గౌతమ్ సార్ గురించి ఇక్కడుండి ఆలోచిస్తే సరిపోదత్తయ్యా. మరింకేం చేయమంటావు? గౌతమ్ సార్ ఝాన్సీని మర్చిపోయి నా గురించి ఆలోచించాలన్నా, ఆయన జీవితంలోకి అంగీకరించాలన్నా నేనొక 4 రోజులు మీ ఇంట్లో ఉండాలత్తయ్యా. అప్పుడు గాని రోజూ ఆయనకి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటాను. అలా కనిపించడం వల్ల గౌతమ్ సార్కి నాకు రిలేషన్ బిల్డ్ అవుతుంది. ప్రియాంక, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ పెళ్లి కాని అమ్మాయి ఇంటికొస్తే చూసే నలుగురు ఏమనుకుంటారో ఏంటో. అత్తయ్యా, ఎవరో ఏదో అనుకున్నా ఇప్పుడు మనకొచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే తొందరలో మా ఎంగేజ్మెంట్ ఎలాగో అయిపోతుంది కాబట్టి. ముందు జనాల గురించి కాదత్తయ్యా, నా గురించి, గౌతమ్ సార్ గురించి ఆలోచించండి. సరే ప్రియాంక, నీ ఇష్టం. ఎప్పటినుంచి ఉండాలనుకుంటున్నావో అప్పుడొచ్చేసేయ్. నేను రేపు ఉదయం వచ్చేద్దామనుకుంటున్నానత్తయ్యా. నీ ఇష్టం ప్రియాంక. నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సరే అత్తయ్యా, ఉంటాను. సరే ప్రియాంక. గౌతమ్, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఝాన్సీని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. గౌతమ్, అసలు నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? తనని కలవడానికి వెళ్ళొద్దు అని నీకెన్నిసార్లు చెప్పినా వినవా? అమ్మా, నేను ఝాన్సీని కలవడానికి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అది నువ్వు అనుకున్నట్లు కాదు. ఇదే విషయం ఇప్పుడే ఝాన్సీ కూడా చెప్పాను, మళ్ళీ నీకు కూడా చెప్తున్నాను. నేను వెళ్ళింది ఒక కేసు పని మీద. ప్రేమించిన అమ్మాయి అపార్థం చేసుకొని, కనిపెంచిన తల్లి కూడా అపార్థం చేసుకొని ఇంకెందుకమ్మా నేను? గౌతమ్, నువ్వు తనని కలవడానికి కారణం ఏదైనా అయ్యుండొచ్చు, కానీ నువ్వు తనని కలవడం నాకిష్టం లేదు. అమ్మా, నువ్వు నా క్షేమం, సంతోషం గురించి ఆలోచించి ప్రియాంకతో పెళ్లి కొప్పుకున్నావా? అవును గౌతమ్. మరి అలా అయితే అఘోరా మాటల్ని ఎందుకంత సీరియస్గా తీసుకున్నావు? మనం భయపడినంత మాత్రాన సమస్యలు తీరిపోతాయి అనుకుంటే ఎలా అమ్మా? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్న విషయాన్ని నువ్వు కూడా నమ్ముతావు కదా. అది తెలిసి కూడా నాకు ఇష్టం లేని ఈ పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నావు? గౌతమ్, కొన్ని పనులు ఇష్టం చూసుకొని చేస్తే నష్టాన్నే మిగులుస్తాయి. ఆ నష్టాన్ని నేను భరించలేను. అమ్మా, నువ్వు అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు అనే విషయం నాకు అర్థం అవుతుంది. అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక చనిపోయి ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి మాత్రమే జరిగింది. అదే ఇక్కడే ఉండి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్లయితే అన్నయ్య పాపం జీవితాంతం ప్రతిరోజు నరకం చూస్తూ ఉండేవాడు.
అప్పుడు అది చావు కంటే పెద్ద శిక్ష అయ్యేది. ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితే వచ్చింది. కాదు, మీరందరూ తీసుకొచ్చారు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. ఇంత తెలిసి కూడా నా ఎంగేజ్మెంట్ చేయాలని ఎలా చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించమ్మా. గౌతమ్, మనుషుల ఇష్టాలు అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అలా కొద్ది రోజులు వెయిట్ చేసినట్టయితే మీ అన్నయ్య కూడా ఈరోజు మనతో పాటు ఉండేవాడేమో. ఆ రోజు మేమందరం వద్దు అంటున్నా వినకుండా మా మాట కాదు అని తనిష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మనందరికీ దూరమైపోయాడు. మనందరికీ జీవితాంతం తీరని బాధనిచ్చి వెళ్ళిపోయాడు. గౌతమ్, ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఇదంతా నీ సంతోషం గురించి ఆలోచించి చేస్తున్నానా అని. అవును, నీ సంతోషం గురించి, నీ జీవితం గురించి ఆలోచించే చేస్తున్నాను. కాకపోతే నీకు ఝాన్సీ కావాలనుంటుంది, నీ ప్రేమ కావాలనుంటుంది. అలాగే నాకు నా కొడుకు నాకు కావాలనుంటుంది. నువ్వు ఆలోచించే దాంట్లో తప్పు లేకపోతే నేను ఆలోచించే దాంట్లో కూడా తప్పు లేనట్టే కదా. ఏ తల్లి కూడా తన కొడుకు జీవితానికి ప్రమాదం అంటే చూస్తూ ఊరుకోదు. ఈ ఒక్క కారణంతోనే నేను ఝాన్సీకి నిన్ను దూరం చేస్తున్నాను, ప్రియాంకకి దగ్గర చేస్తున్నాను. ప్రియాంక మంచి అమ్మాయి, నీ గురించి అన్నీ తెలిసి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అందుకే నువ్వు ఒప్పుకోకపోయినా నీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ప్రియాంకతో నీ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేశాను. నన్ను క్షమించు గౌతమ్, కానీ నేను ప్రతి క్షణం పడే బాధని మాత్రం గుర్తించు. అలాగే నా కొడుకు నా దగ్గరే ఉండాలన్న విషయాన్ని గుర్తించు. అప్పుడు నాలో ఉన్న మానసిక వేదనేంటో నీకు అర్థం అవుతుంది. సార్, అతని పేరు గౌతమ్. మెహదీపట్నం పిఎస్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు. అతనికి అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య అందరూ ఉన్నారు. వాళ్ళంతా కలిసే ఉంటారు. నెక్స్ట్, వాళ్ళ తాతయ్య ఎవరో కాదు సార్, బిజినెస్ మ్యాగ్నెట్ సోమేశ్వరరావు గారు. ఇప్పుడు మనం పిలిపిస్తున్న లీడింగ్ అడ్వకేట్ మృణాలిని గారు ఎస్ఐ గౌతమ్కి స్వయానా మేనత్త. ఇస్ ఇట్? అవును సార్. మృణాలిని గారి అన్న కొడుకే ఈ ఎస్ఐ గౌతమ్. వాళ్ళ తాతయ్య సోమేశ్వరరావు గారు, నాన్న ధనుంజయ్ గారు ఇలా అందరూ బిజినెస్ చేస్తున్నా గానీ ఇతను మాత్రం ప్యాషన్తో పోలీస్ జాబ్ చేస్తున్నాడు సార్. అంతేకాదు సార్, అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తన పేరు ఝాన్సీ. తను కూడా అడ్వకేటే. మృణాలిని గారికి సంబంధించిన అసలు విషయం ఏంటంటే, అది సార్ మొత్తం డీటెయిల్స్. సార్, మృణాలిని గారు వచ్చారు.
రండి మేడం. హలో, నమస్తే. మృణాలిని గారు, నైస్ టు మీట్ యూ. మై ప్లెజర్. ప్లీజ్ సిట్. థ్యాంక్ ఏం తీసుకుంటారు? యూ. నథింగ్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇలా సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు? నాతో ఏమైనా పనుందా? ఏదైనా సీరియస్ కేస్ గురించి మాట్లాడడానికి పిలిపించారా? సీరియస్ కేసు కాబట్టే మిమ్మల్ని పిలిపించాను. అవునా సార్? ఏం కేసు? అంటే దేని గురించి? ఎస్ఐ గౌతమ్ మీకు మేనల్లుడవుతాడు కదా? అవును సార్. ఆ విషయం మీకెలా తెలుసు? తెలుసుకున్నాను. అతను పనిచేసే స్టేషన్లో మావాడొకడున్నాడు. వాడు నోరు విప్పితే నా కొడుకు కేసులో ఇరుక్కుంటాడు. అదే జరిగితే వాడి లైఫ్కి డేంజర్. అసలు ఏం జరిగింది సార్? అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు మాత్రం ఆ స్టేషన్లో ఉన్న మా కుర్రాడు బయటికి రావాలి. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వాడు రిలీజ్ అవ్వాలి. కష్టం సార్. అదేంటి, గౌతమ్ మీ మేనల్లుడే కదా? మీరు గౌతమ్ నా మేనల్లుడు అని తెలుసుకున్నారు, కానీ వాడి క్యారెక్టర్ గురించి తెలుసుకోలేదనుకుంటా. వాడు చాలా సిన్సియర్ సార్. అది కూడా తెలుసుకున్నాను. కానీ ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా కరెన్సీకి లొంగిపోతాడు కదా. వాడి క్యారెక్టర్ కరెన్సీకి లొంగిపోయేది కాదు. లేదు మృణాలిని గారు, నేను చిన్న చిన్న సూట్ కేసుల్లో సర్దే అమౌంట్ ఏమీ ఇవ్వాలనుకోవటం లేదు. మీరు ఊహించనంత, మీ మేనల్లుడు ఊహించనంత అమౌంట్ ఇస్తాను. ఇంకా కావాలంటే నాది స్టార్టప్ కంపెనీ ఉంది, దాంట్లో షేర్స్ కూడా ఇస్తాను. సార్, మీరింత బిగ్ అమౌంట్ ఆఫర్ ఇస్తున్నారంటే కేసు ఎంత క్రిటికల్ గా ఉంటుందో నేను ఊహించగలను. బాగానే గెస్ చేశారు. అందుకే మీరు లీడింగ్ అడ్వకేట్ అయ్యారు. నేనెవరినైనా ఇది చెయ్యాలి అని కమాండ్ చేస్తానే గాని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయను. కానీ మిమ్మల్ని చేస్తున్నాను అంటే మీ మీదున్న గౌరవం అలాంటిదే. మీరు మీ మేనల్లుడిని భయపెట్టి చేస్తారో, బతిమిలాడి చేస్తారో, ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలియటం లేదు. కానీ గౌతమ్ స్టేషన్లో ఉన్న విక్కీ అనే మా కుర్రాడు బయటికి రావాలి. అది జరగని పని. ఎందుకని? మీ మేనల్లుడికి ఇస్తానన్న ఆఫర్ గురించి మాత్రమే చెప్పానని ఫీల్ అవుతున్నారా? మీ ఫీజు గురించి చెప్పలేదని డిసప్పాయింట్ అయ్యారా? అలా అవ్వకండి. మీకు కూడా బ్లాంక్ చెక్ ఇస్తాను. దాని మీద మీకు ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకోండి. సారీ, నాకు కేసు తెలియకుండా టేకప్ చేయను. డబ్బు ఆఫర్ చేసినంత మాత్రాన డబ్బు కోసం కేసు ఒప్పుకోను. మరి దేనికోసం ఒప్పుకుంటారు? వన్స్ నేనొకటి ఫిక్స్ అయితే దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతాను. ఇప్పుడు మీ కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో, ఈ మృణాల్ని కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో వెళ్ళిపోతూ ఉంటుంది. రూల్ నెంబర్ 1, కేసు తెలియకుండా దానిలోకి నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు, జరగని పని. నేను ఆ పని చేయలేను. థ్యాంక్స్ ఫర్ కన్సల్ట్. పోనీ నీ కొడుకు కోసం ఆ పని చేస్తావా? ఎస్, నీ కొడుకు దీపక్ కోసమైతే
చేస్తావు కదా? నా కొడుకు గురించి మీకు తెలుసా? నీ మేనల్లుడు గురించే తెలుసుకున్నవాణ్ణి. అలాంటిది నీ కొడుకు గురించి తెలుసుకోలేనా? టీనేజ్లో ఉన్నాడు, మంచి హైట్ కూడా ఉన్నాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసు, ఏం చేస్తున్నాడో కూడా తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో కూడా తెలుసు. ఎక్కడున్నాడో? నా కొడుకు ఎక్కడున్నాడో? అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంత సింపుల్గా అడిగితే ఎలా చెప్పేస్తాను? ప్లీజ్ చెప్పండి, నా కొడుకు ఎక్కడున్నాడో? వాడు బాగానే ఉన్నాడు కదా? ఓ, వాడికి ఎలాంటి ఇబ్బంది లేదుగా? సేఫ్గానే ఉన్నాడుగా? యా, హీ సేఫ్, హీస్ ఫైన్. మీరు వరీ అవ్వకండి. ప్లీజ్ ఎక్కడున్నాడో చెప్పండి. అది మాత్రం చెప్పను మృణాలిని గారు. ఆ ఒక్కటి మాత్రం మీరెంత అడిగినా చెప్పను. గౌతమ్ హ్యాండ్ ఓవర్లో ఉన్న విక్కీ అనే కుర్రాడు బయటకొచ్చేలా చేస్తేనే మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్తాను. చెప్పటం కాదు, వాణ్ణి పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను. మీకోకేనా కాదా? కాదంటే చెప్పండి. మీ కొడుకు ఎప్పటికీ మీకు దక్కడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, డీల్ ఓకే ఆర్ నాట్ ఓకే? ఒప్పుకుంటున్నారా లేదా? గౌతమ్ ఈ కేసుని వదిలేసేంత వరకు నేను మీ కొడుకు గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వను. వాడిని కనీసం ఒకసారి వీడియో కాల్ అయినా నాకు చూపించండి ప్లీజ్ సార్. కుదరనే కుదరదు. నాకేం తెలుసు? ఇంకా భూమి మీద నీకు నూకలు చెల్లినట్టేరా. ఇంతకీ నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? గౌతమ్ సార్ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళడం అంటే ఇలా వెళ్ళి రావడం కాదు, అక్కడే కొద్ది రోజులు ఉండడానికి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.